ప్రమోటింగ్ ఆన్లైన్. అండ్ ఆల్సో ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కూడా పిలవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్నెట్ మార్కెటింగ్. ఇంటర్నెట్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో మనం ఇక్కడ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం, మీడియేటర్ ఇక్కడ ఇంటర్నెట్ యూజ్ అవుతుంది కాబట్టి సో దాన్ని ఇంటర్నెట్ మార్కెటింగ్ అని కూడా పిలవచ్చు. సో జనరల్ గా ఇంటర్వ్యూస్ లో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ఇంటర్నెట్ మార్కెటింగ్? సో మనం కన్ఫ్యూజ్ అయ్యామనుకోండి, సో అలా కాకుండా సో దోస్ ఆర్ ఆల్ సేమ్ టర్మ్స్. ఇంటర్నెట్ మార్కెటింగ్ అన్నా, ఆన్లైన్ మార్కెటింగ్ అన్నా, డిజిటల్ మార్కెటింగ్ అన్నా సేమ్. సో ఇట్ ఈస్ ద ప్రమోషన్ ఆఫ్ ద బ్రాండ్స్ టు కనెక్ట్ విత్ ద పొటెన్షియల్ కస్టమర్స్ యూజింగ్ ద ఇంటర్నెట్ అండ్ అదర్ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్. పొటెన్షియల్ కస్టమర్స్ అంటే ఎవరు? ఎగ్జాక్ట్లీ. సో ద పర్సన్ హూ ఈస్ లుకింగ్ ఫర్, ఎవరైతే ఆ ప్రోడక్ట్ ఆ సర్వీస్ గురించి చూస్తూ ఉంటారో, దాని గురించి సెర్చ్ చేస్తూ ఉంటారో, ఆ పర్సన్స్ ని రీచ్ అయ్యేలాగా చేసేదాన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో దట్ మనం అనుకున్న పీపుల్ కి రీచ్ అవుతాం. సో ఫ్రమ్ దట్ దే విల్ టేక్ అన్ యాక్షన్. అండ్ ఇంటర్నెట్ అండ్ అదర్ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్. సో దిస్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ఈమెయిల్, సోషల్ మీడియా అండ్ వెబ్ బేస్డ్ అడ్వర్టైజింగ్ బట్ ఆల్సో టెక్స్ట్ మల్టీమీడియా. అంటే దీంట్లో మనం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం. అంటే ఏదో ఒక సోషల్ మీడియా ద్వారా కాకుండా, ఓన్లీ వెబ్సైట్ అని కాకుండా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని అడ్వర్టైజ్ చేయడం ద్వారా వీ కెన్ రీచ్ అవుట్ ద పీపుల్, రైట్? సో ఎసెన్షియల్లీ ఇఫ్ ఏ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఇన్వాల్వ్స్ డిజిటల్ కమ్యూనికేషన్ ఈజ్ వాట్ యు కాల్డ్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే ఒక కస్టమర్ తో మనం ఆన్లైన్ లో చాట్ చేస్తాం, అది చాట్ కావచ్చు, కాల్ కావచ్చు, కన్వర్జేషన్ అనేది ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో చాట్ కావచ్చు, వాట్ ఎవర్. ఒక కస్టమర్ తో మనం ఆన్లైన్ లో కమ్యూనికేట్ అవుతున్నాం అంటే ఆ మెథడ్ ని మనం డిజిటల్ మార్కెటింగ్ అని పిలుస్తాం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో మనం టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. సో సోషల్ మీడియా కావచ్చు, గూగుల్లో కావచ్చు. అండ్ పీపుల్ ఒక ప్రోడక్ట్ కొనాలంటే, ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలన్నా, లేదా ఒక ప్రోడక్ట్ కొనాలన్నా, ఒక సర్వీస్ తీసుకోవాలన్నా ఫస్ట్ వాటి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ బాగుంటుందా, లేదా ఆ కంపెనీ బాగుంటుందా, లేదా ప్రీవియస్ గా పర్చేజ్ చేసిన పీపుల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని దెన్ దే ఆర్ టేకింగ్ అన్ యాక్షన్. సో ఇవన్నీ మనం చూపించాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ టూల్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. సో ఓవరాల్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక ఆన్లైన్ లో ఒక బిజినెస్ ని ప్రమోట్ చేయడం. సో ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే మళ్ళీ మనకు కొన్ని టెక్నిక్స్ కావాలి. సో అదే ఈ టెక్నిక్స్ ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం, బట్ మళ్ళీ మనం చూస్తే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో వాట్ యు మీన్ బై సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్? ఎనీవన్? సో నిన్న మీకు చెప్పాను కదా. రైట్, రెమాన్ హసన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఏదన్నా కంపెనీస్ కానీ ఏదన్నా టాప్స్ గురించి కానీ టాప్ లో వస్తుంది చూడండి సార్, బిజినెస్ జరగడానికి. రైట్, రైట్. సో ఎగ్జాంపుల్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని కానీ, లేదంటే బెస్ట్ ఇంటీరియర్స్ డిజైనర్స్ కంపెనీ ఇన్ హైదరాబాద్. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇది యాడ్స్ వస్తాయి, యాడ్స్ వదిలేసండి. ఇందులో సెర్చ్ చేసినప్పుడు ఏదైతే టాప్ లో వస్తుందో దీన్ని ఎక్కువ మంది క్లిక్ చేస్తారు. సో చాలా శాతం ఎవరైతే పీపుల్ ఉంటారో సో ఆ పర్సన్ ఎక్కువ మంది క్లిక్ చేస్తూ ఉంటారు. సో ఏదైతే వెబ్సైట్ టాప్ లో ఉంటుందో ఆ టాప్ పొజిషన్ ఎక్కువ మంది క్లిక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బిజినెస్ వస్తుంది. సో ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏదైతే వెబ్సైట్ కి మీరు వర్క్ చేస్తున్నామో ఆ వెబ్సైట్ ని టాప్ లో తీసుకురావడం. సో ఇక్కడ నిన్న మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను. సో AZ104 ట్రైనింగ్ అని. సో ఇది మనం ఆఫర్ చేసే ఒక కోర్స్. సో ఆ కోర్స్ సెర్చ్ చేసినప్పుడు యాడ్స్ తర్వాత ఫస్ట్ లో కనిపించేది మన వెబ్సైట్, SNIT ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇప్పుడు ఏమవుతుంది, టాప్ లో రావడం ద్వారా పీపుల్ ఇక్కడ క్లిక్ చేస్తారు, క్లిక్ చేయగానే మన వెబ్సైట్కి వెళ్తారు, అక్కడ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అంటే మనకు బిజినెస్ జనరేట్ అయినట్టే కదా. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో బిజినెస్ వస్తుందండి, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో అంటే ఈ డొమైన్ అంటే వెబ్సైట్ కొనుక్కోవడానికి మనకు కొంచెం మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తాం, బట్ దాని నుంచి ఈ టాప్ లో తీసుకురావడానికి, ఎక్కడో ఉన్న వెబ్సైట్ ని ఈ టాప్ లో తీసుకురావడానికి అయితే ఎవరికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. సో గూగుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుంటూ మనం వెబ్సైట్ ని టాప్ లో తీసుకొస్తాం. అదే స్పాన్సర్డ్ అనేది ఇంకా టాప్ లో ఉంటుంది, బికాస్ దే ఆర్ పేయింగ్ ద మనీ. ఈ స్పాన్సర్డ్ పొజిషన్ ఏంటి, ముందుకు వెళ్దాం, ఇక్కడ వస్తుంది అంతే. సో ఇక్కడ వీళ్ళు ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు టెక్నికల్ గా మీరు ఆలోచిస్తే ఇక్కడ నేను టాప్ లో ఉన్నాను. సో ఈ పొజిషన్ కి ఈ నలుగురు రావాలంటే వాళ్ళకి టైం పడుతుంది, పీపుల్ రీచ్ అవ్వాలంటే. సో కాబట్టి వీళ్ళు ఏం చేశారు, అదే టైం పడుతుంది కాబట్టి వీళ్ళు గూగుల్ కి డబ్బులు పే చేసి ఇక్కడ యాడ్స్ రన్ చేశారు. అదే ఇక్కడ మనం నేర్చుకునే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇది సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ డిఫరెన్స్ అనమాట. అది ఆర్గానిక్ గా మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు టాప్ లో రావాలంటే ఈ మెథడ్ అనమాట, ఇలా వస్తాం. బట్ అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది అంటే మనం నిన్న డిస్కస్ చేసాం, ఒక 6 months నుంచి 1 year టైం పడుతుంది. బికాస్
వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది మీకు అర్థమవుతుంది నెక్స్ట్ మాడ్యూల్లో. యా, సో అవన్నీ ఫాలో అవ్వకుండా చేస్తే చాలా టైం పడుతుంది అనమాట. సో అంత టైం వెయిట్ చేయకుండా వీళ్ళు ఏం చేశారు, అదే గూగుల్కి డబ్బులు పే చేసి ఇక్కడ ఇన్స్టెంట్ గా తెచ్చుకున్నారు అనమాట. అది రైట్. సో దట్ ఈస్ అ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. నెక్స్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా మన బిజినెస్ అనేది జనరేట్ చేయడం. సో ఎగ్జాంపుల్ లైక్ ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసాం. సో instagram.com/HP Digital Technologies SNIT ట్రైనింగ్ ఇలా క్రియేట్ చేసి మనం రెగ్యులర్ గా పబ్లిష్ చేయాలి. సో ఈ డిజైనింగ్ పార్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎలా చేస్తాం ఏంటి అనేది, రైట్. సో సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా రెగ్యులర్ గా పోస్టింగ్ అనేది చేసుకుంటూ ఫాలోవర్స్ ఇంక్రీజ్ చేయడం. ఎప్పుడైతే ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారో ఆటోమేటిక్ గా బిజినెస్ వస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకు బిజినెస్ వస్తుంది అనమాట. సోషల్ మీడియా ఆపరేషన్ ద్వారా కూడా ఇక్కడ కూడా మీరు పబ్లిష్ చేయడానికి, పోస్టింగ్ చేయడానికి ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి మళ్ళీ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ప్రస్తుతం మీరు చూస్తే వీ హ్యావ్ 55 ఫాలోవర్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో ఎక్కువ పీపుల్ కి నేను తొందరగా రీచ్ అవ్వాలంటే ఇక్కడ రీచ్ అవ్వలేకపోతున్నాను అనమాట. సో నేను రెగ్యులర్ పోస్ట్ చేస్తున్నాను, బట్ రీచ్ అయ్యేది తక్కువ మందికి వెళ్తుంది. హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తాము, గ్రూప్స్ వాడతాము, ఎంత షేర్ చేసినా సరే ఒక 100 మందికి వెళ్ళొచ్చు. బట్ ఐ వాంట్ టు రీచ్ టు ద లాక్స్ ఆఫ్ పీపుల్, ఐ వాంట్ టు రీచ్ టు ద థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎట్ ఏ టైమ్. అండ్ అది కూడా తొందరగా రీచ్ అవ్వాలి, అది కూడా నా బిజినెస్ తీసుకునే వాళ్ళని రీచ్ అవ్వాలి. అలాంటప్పుడు చేసే టెక్నికే సెర్చ్ ఇంజన్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఎగ్జాంపుల్ ఈజ్ లైక్ దిస్. సో నిన్న కూడా మీకు చూపించాను, సేమ్ సోషల్ మీడియాలో యాడ్స్ రన్ చేయడం అనమాట. సో రన్ చేయడం ద్వారా మీకు ఇక్కడ లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మనం లీడ్ జనరేట్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, రెండిట్లలో. ఫేస్బుక్ క్యాంపెయిన్. సో యాక్చువల్ గా ఈ రెండింటిని కలిపి మనం మెటా యాడ్స్ అని పిలుస్తా ఉంటాం. ఇది మీకు చెప్తాం నెక్స్ట్, బట్ మీరు అడిగారు కాబట్టి. బెటా యాడ్స్ అంటే యాక్చువల్ గా ఫేస్బుక్ కంపెనీ ఓనర్ ఎవరు, ఫేస్బుక్ ఓనర్ ఎవరు? మార్క్ జుకర్బర్గ్. సో రీసెంట్ గా ఇండియా వచ్చేళ్ళాడు, మీకు చూసుంటారు, అనంత్ అంబానీ వాళ్ళ మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ కి. సో యాక్చువల్ గా మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నారు, ఫేస్బుక్ పేరు తీసేసి మెటా అని యూజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఒక చిన్న కన్వర్జేషన్ కి దే హ్యావ్ లాస్ట్ సమ్ $1 బిలియన్. అంటే ఫేస్బుక్ పేరు చేంజ్ అవుతుంది, మొత్తం చేంజ్ చేస్తారని ఒక రూమర్ ద్వారా దే హ్యావ్ లాస్ట్ $బిలియన్స్. సో కాబట్టి తను ఏం చేశారంటే ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయొద్దు, బికాస్ దే హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2004. యాక్చువల్లీ ఫేస్బుక్ అనేది 2004-5 లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు పీపుల్ అందరికి అది నోటెడ్ ఉంది. ఒక సడన్ గా నేమ్ చేంజ్ చేస్తే అది బాగోదు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, దీన్ని నార్మల్ కంపెనీగా చేసి దీని పేరెంట్ ఆర్గనైజేషన్ యాడ్ చేశారు. సో ప్రతి కంపెనీకి ఒక పేరెంట్ ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది అనమాట. సో అదే మెటా. ఆ పేరు మెటా తీసుకొని ఇప్పుడు ఫేస్బుక్ ఏం చేసింది, ఇన్స్టాగ్రామ్ ని కొనేసింది. మీకు తెలిసి ఉంటుంది, ఫేస్బుక్ హ్యావ్ పర్చేస్డ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో వాట్సాప్ కూడా. సో అంటే మనకు ఫ్రీగా దొరుకుతుంది, బట్ దే హ్యావ్ పర్చేస్ దట్ పేటెంట్ రైట్స్. ఫేస్బుక్ కొనేసింది ఇన్స్టాగ్రామ్. సో కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే ఈ మెటా అండర్ లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఈ వాట్సాప్, ఈ 3 నడుస్తున్నాయి అనమాట కంపెనీస్. సో ఇక్కడ మీరు మెటా యాడ్స్ కాబట్టి ఈ మెటా యాడ్స్ రన్ చేస్తే మన యాడ్ అనేది ఫేస్బుక్ లో ప్లస్ ఇన్స్టాగ్రామ్ లో రెండిట్లలో రన్ అవుతుంది. అదే. సో కాబట్టి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్, దీంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఈజీగా అర్థం అవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్స్ వచ్చాయి మనకి. సో వీటిని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్. సో వీళ్ళకి ఏం చేస్తాను, నేను తిరిగి కాల్ చేయాలి కదా. రైట్. సో వీళ్ళు రిజిస్టర్ చేసుకున్న పీపుల్ అన్నమాట. సో యూ కెన్ సీ దేర్ నేమ్, దేర్ కాంటాక్ట్ నెంబర్ అండ్ దేర్ మెయిల్ అడ్రస్ అండ్ ఆల్. అండ్ వీళ్ళు ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చారో కూడా నాకు తెలుస్తుంది చూడండి. FB అంటే ఫేస్బుక్, IG అంటే ఇన్స్టాగ్రామ్. అంటే సేమ్ క్యాంపెయిన్, ఒకటే క్యాంపెయిన్ మనం రన్ చేసింది. బోత్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో రెండిట్లో రన్ అవుతుంది. సో ఎక్కడి నుంచి క్లిక్ చేసి నాకు యాక్షన్ తీసుకున్నారు అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది చూడండి. అది. సో అండ్ వాళ్ళకి క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలా, ఆన్లైన్ ట్రైనింగ్ కావాలా, ఇవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది డేటాబేస్ కలెక్షన్. సో ఇప్పుడు ఏమొస్తుంది, నాకు లీడ్ జనరేట్ అయింది, నేను జనరేట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్, వీళ్ళకి కాల్ చేసి డెమోకి అటెండ్ అవ్వడం, క్లాస్ జాయిన్ అవ్వడం, దెన్ దే టేక్ ద కోర్స్. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ యాక్చువల్లీ. సో ఇది జనరేట్ చేయడానికి, ఈ లీడ్స్ కావడానికి మనం చేసే టెక్నికే దట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్. అవును. ఫాస్ట్ అవ్వడం కోసమే కదా మనం చేసేది. చూడండి, ఇఫ్ యూ కెన్ సీ హియర్, అలా ఏమి ఉండదు. సో మనం డబ్బులు పే చేస్తున్నాం కాబట్టి వాడు ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి రీచ్ అనందు
రీచ్ అండ్ ఇంప్రెషన్స్ దే ఆర్ గోయింగ్ టు డెలివర్ ఇంక్రీజింగ్ ఆబ్వియస్లీ ఎస్. సో మనం పెట్టిన మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో అంత చూపిస్తారు, అంతే అంతే. మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఫేస్బుక్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ప్రమోటింగ్ అవర్ బిజినెస్, అంతే. ఎక్కువ పీపుల్ కి రీచ్ అయ్యేలా చేస్తారు. సో అయితే సో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ బడ్జెట్ మేము 5,000 యూజ్ చేస్తే 6,000 పీపుల్ రీచ్ అయింది. ప్రస్తుతం 3,000 బడ్జెట్ రన్ చేస్తే యాజ్ ఆఫ్ నో 2,800 పీపుల్ కి రీచ్ అయింది. స్టిల్ ఇంకా 14, అంతే కదా. ఇప్పుడు మీరు 2,000 పే చేస్తే దాని వరకు రిజల్ట్ చూపిస్తాడు. 10,000 పెడితే దాని ముందు, 1 lakh పెడితే 1 lakh ముందు, మన ఇష్టం అది. సో ఇక్కడ యాడ్స్ ఎలా ఉంటదంటే డ్యూరేషన్ ఆఫ్ యాడ్స్ అని ఉంటుంది. లైక్ మినిమం అయితే 1 డే రన్ చేయాలి. మాక్సిమం అయితే మినిమం అయితే 1 డే రన్ చేసుకోవచ్చు, 24 hours. మాక్సిమం మీ ఇష్టం, మీకు 1 వీక్ రన్ చేస్తారా, 10 డేసా, 1 మంతా, 1 ఇయరా, ఇట్స్ అప్ టు యూ అగైన్. అంతే, మీ బడ్జెట్ ఉన్నన్ని రోజులు మీరు యాడ్ చేసుకుంటూ వెళ్తారు, రన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ద మోర్ యూ ఇన్వెస్ట్ ద మోర్ యూ జనరేట్. లాస్, యా, సో గుడ్ క్వశ్చన్. సో లాస్ ఉండదు ఇన్ ద సెన్స్ మీరు కరెక్ట్ గా చేస్తే ఉండదు ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను ఇక్కడ 3,000 పెట్టి రన్ చేస్తున్నాను. ఐ కుడ్ ఏబుల్ టు జనరేట్ 10 లీడ్స్. సో ఇక్కడ మనం క్యాల్కులేట్ చేద్దాం. సో 3,000 పెట్టి నేను 10 లీడ్స్ జనరేట్ చేశాను అనుకోండి, ఇప్పుడు అయిపోయింది. సో ఈ 10 లీడ్స్ లో ఒక్కరు జాయిన్ అయినా నాకు, ఇప్పుడు మన కోర్స్ ఫీ ఎంత 15,000. 15,000 నుంచి నేను 3,000 తీసేస్తే ఎంత వస్తుంది నాకు? 12,000 నాకు ప్రాఫిట్ వచ్చినట్టే కదా. అంటే అందులో ఒకరు అయితే కన్వర్ట్ అవ్వరు కదా. వాళ్ళు అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది మనం అంటే వచ్చిన దాంట్లో ఒక హాఫ్ 20-30% తీసుకుందాం. ఒక 4 మెంబర్స్ కన్వర్ట్ అయినా 15 4 60,000. అంటే 3,000 బడ్జెట్ తో ఐ కుడ్ ఏబుల్ టు జనరేట్ 60,000 లీడ్స్. సో దట్ ఈస్ అ పర్పస్ ఆఫ్ ది సోషల్ మీడియా. అట్లా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా మనం పీపుల్ ని తొందరగా రీచ్ అవ్వడం. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ జనరేట్ ద బిజినెస్. ఓకే, ఇది ఎలా చేయాలనేది కూడా మీకు రియల్ టైమ్ లో చూపిస్తాం. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ మార్కెటింగ్. సో ఇది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈమెయిల్ క్యాంపెయిన్ సెండ్ చేయడం పీపుల్ కి. సో ఒక టెంప్లెట్ తీసుకొని కొన్ని టూల్స్ ఉంటాయి, మెయిల్ చింప్ అని, డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ని యూజ్ చేసుకుంటూ ఇలా మనం టెంప్లెట్ అని డిజైన్ చేసి కస్టమర్ కి పంపిస్తాం. సో బికాస్ ఇది కూడా ఒక ఆన్లైన్ టూలే కదా, కస్టమర్స్ చూస్ చేసేది. అండ్ వన్ మోర్ ఆన్లైన్ టూల్ వచ్చేసి ఎస్ఎంఎస్ మార్కెటింగ్. ఎస్ఎంఎస్ ద్వారా కూడా మనం పీపుల్ ని రీచ్ అవ్వచ్చు. సో ఫ్రమ్ దేర్ ద బిజినెస్ విల్ బి జనరేటెడ్.